message. I wish all of you all the best. We try to take inputs from few of the students. మేము అడిగినా ఎవరైనా వచ్చి మాట్లాడతారా సో దట్ మనకు కూడా అర్థమవుతుంది మీకు ఏ మెసేజ్ వచ్చింది, కానీ ఎవరైనా ముందుకు రాలేదు. బట్ ఐ హోప్ దట్ యూ హ్యావ్ టేకన్ దిస్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. మనకి ఇది సింపుల్ ఒక ఫార్మాలిటీ లాగా లేదు. జనరల్గా ఎస్పీ గారు ఉన్నారు, నేను ఉన్నాను, అందరూ ఆఫీసర్స్, చాలా చాలా పని ఉన్నాయి మనకి. కానీ ఇక్కడే మీ అందరికీ పిలిపించి మాట్లాడటం, మీకు చూపించడం, ఇప్పుడు మా డిఎంహెచ్ఓ గారు కూడా సిపిఆర్ గురించి మీకు చూపించారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, దెన్ ఐ చెకప్ కూడా నడుస్తుంది. సో అందరూ వాళ్ళకి అంతా పని పక్కనే పెట్టుకొని ఇక్కడే వచ్చిన మీతో మాట్లాడటం జరుగుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ టాపిక్ ఇస్. సో అందుకే ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ విత్ యూ. మీ కుటుంబ సభ్యులకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా చెప్పాలి. కార్ యూజ్ చేసినప్పుడు ఫ్రంట్ లో డ్రైవర్తో పాటు బ్యాక్ సీట్లో కూర్చునే వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ పెట్టాలి. కొన్ని కేసులు ఏమో వస్తున్నాయి, ఫ్రంట్లో ఉన్న భర్త నడిపిస్తే బ్యాక్ సైడ్లో భార్య పిల్లలకి పట్టుకుని ప్లస్ కూర్చుని ఉంటున్నారు. కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పిల్లలు కూడా బయట పడేస్తారు, భార్య కూడా బయట పడేస్తారు, ఇమీడియట్గా ఇంజరీ అవుతుంది. సో అందరూ సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టాలి. బైక్లో ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్ పాటు సీట్ బెల్ట్ కూడా టైట్గా పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైనా మీరు బండి నడిపిస్తున్నారు అప్పుడే ఫోన్ యూజ్ చేయకూడదు. ఎంతైనా ఇంపార్టెంట్ అయితే 5 minutes తర్వాత కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు అటెండ్ చేసుకోవచ్చు. అనేది క్షేమంగా ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. సో ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. మనం మండే నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. డైలీ నాకు కూడా న్యూస్ వస్తున్నాయి. మా మెదక్ జిల్లాలోనే ఇంకా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. సో బండి నడిపించిన వాళ్ళకి చిన్న నిర్లక్ష్యం వల్ల, చిన్న డిస్ట్రాక్షన్ వల్ల, ఇప్పుడే చెప్పాలి మన సిఐ గారు కూడా చిన్న ఫోన్లో మాట్లాడితే ఒక్క సెకండ్కి డిస్ట్రాక్షన్ అయితే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఏదైనా మెసేజ్ మనం ఇక్కడ నుంచి ఇస్తున్నాం, ఈ వేదిక నుంచి కానీ ఇంతకుముందు గ్రామ సభ కండక్ట్ చేసాము, నిన్న స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అది రకరకంగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాం, కానీ స్టిల్ ఈ మెసేజ్ అందరికీ పోవట్లేదు. సో అందుకే మనం ఈ యాక్టివిటీ ఒక కంటిన్యూ ప్రోగ్రామ్ లాగా, కంటిన్యూ మిషన్ లాగా మా మెదక్ జిల్లాలో చేస్తున్నాము. కనీసం మా మెదక్ జిల్లాలో 0 యాక్సిడెంట్ జోన్గా మనం తీసుకొని రావాలి. అది బైక్ ఉన్నా కానీ, కార్ ఉన్నా కానీ, ఏదైనా బట్టి లారీ కానీ, ఆటో కానీ 0 యాక్సిడెంట్ జోన్ లాగా మా మెదక్ జిల్లా ఉండాలి. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్కి రోల్ ఇంపార్టెంట్. మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉన్నారు. వాళ్ళ రోడ్ డిజైన్కి, రోడ్ వర్క్కి అంతా చూసుకొని డిజైన్ చేస్తారు. నుంచి కూడా వాళ్ళ లాస్ట్ 2-3 months నుంచి కార్యక్రమం చేస్తున్నారు. అన్ని స్కూల్స్లో కానీ అన్ని ప్రజాప్రతినిధులతో మాట్లాడితే వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. కానీ ఎస్పెషలీ 1990s యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇది ఒక థీమ్లో వాళ్ళ లీడ్ తీసుకొని అందరికీ ఈ మెసేజ్ పోవాలంటే ఈ ఉద్దేశంతో పని చేస్తున్నారు. సో ఐ విష్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో వెరీ బెస్ట్. అండ్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, డాక్టర్ స్మృతి గారు, డిఎస్పీ ఇన్స్పెక్టర్స్, ఇతర అధికారులు, ప్లస్ స్టూడెంట్స్, ప్రజలు, అలాగే హౌసర్స్, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. సో ఈ ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో దీన్ని మనం పెట్టడం జరిగింది. సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ట్రాఫిక్ అంటే ఓన్లీ పోలీసు వాళ్ళు, ఆటో వాళ్ళు వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి కరెక్ట్ కాలం వచ్చారంటే దీని ఇంపార్టెన్స్ కోసం మనకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మన దేశ వ్యవస్థ చూస్తే ఎవరి ఇయర్ 1,70,000 వరకు చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ ద్వారా. 1,70,000 చనిపోతున్నారు, 3 లక్షల మంది గాయపడుతున్నారు ఎవరి ఇయర్. అట్లాగే తెలంగాణ చూస్తే తెలంగాణ మన స్టార్టింగ్ చూస్తే ఎవరి ఇయర్ 7,000 మంది చచ్చిపోతున్నారు, 15,000 మంది గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. మన జిల్లాకు వస్తే మన జిల్లాలో ఎవరి ఇయర్ 350 మంది చచ్చిపోతున్నారు. అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక చచ్చిపోతున్నారు. మన మెదక్ జిల్లాలో 21 మండల్స్ ఉన్నాయి కదా, 21 మండల్స్లో ఎవరి డే చచ్చిపోతున్నారు. ఒక చచ్చిపోతున్నారు, 5-6 మంది న్యూర్ అవుతున్నారు. సో ఇవన్నీ కారణాలు అనేది ముఖ్యంగా మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నది. ఈ జరిగే వల్ల కూడా అన్ని యాక్సిడెంట్లలో ముఖ్యంగా 80% 2 వీలర్ మీద అవుతున్నాయి. మిగతా 20% అట్లుంటే
ఓన్లీ 80% ఉన్నమాట 80% యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ 2 వీలర్స్ అవుతున్నాయి. దానికి ముఖ్య కారణం ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, నెంబర్ 3 డ్రంక్ డ్రైవ్, తాగినప్పుడు 1, 3, 4 హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ కాకుండా ఉండదు, బట్ యాక్సిడెంట్ అయితే బతికిపోతారు, తగ్గ అవ్వదు. ఎస్టీలు ఖాళీ వచ్చే కానీ తగ్గ అవ్వదు, బతుకుతారు. కాబట్టి హెల్మెట్ అనేది పక్షంగా ప్రతి ఒక్కరు ధరించాలి. అదే అందరూ ప్రతి గుర్తు పెట్టుకోవాలి. కూడా మీకు చూసిన పూర్వక మీకు ఐడియా ఉందా? చార్మినార్ హెల్మెట్ అంటే సార్, చార్మినార్ ఐడియా ఉందా ఫ్రెండ్స్? చెప్పండి ఏమన్నా సార్? లేదా పులి కుదిరితే కట్టించారు చార్మినార్ని. ఎందుకు కట్టించారు అంటే ఆ టైంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ప్లేగ్ వ్యాధి వచ్చేసి చాలా మంది, వేల మంది, లక్షల మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. సో ఆ తర్వాత వాళ్ళ మృతికి తీవ్రంగా అది పెట్టారు చార్మినార్. చూస్తుండే ఆ టైంలో అట్లా ఉండేది, చనిపోయారు, చాలా మంది చనిపోయారు. కలరా వచ్చేది, గత్తరాని, కలరా, మసూచి, పెద్ద పెద్ద వ్యాధి వచ్చేసి ఊళ్ళో చనిపోయారు. మొత్తం ఊరంతా బాగా అయిపోయేది ఆ టైంలో. కానీ ఇప్పుడు మనం మొత్తం మెడికల్గా అడ్వాన్స్ అయిపోయిన మాట అన్ని గట్టని ఏమి రావట్లేదు. అందరూ బాగుంటుంది. కరోనా కూడా మనం జయించాము. నరేష్ గారు, ఇతర జిల్లా అధికారులు, మరి కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్, గౌరవ ప్రజాప్రతినిధులు, అది జిల్లా అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ముఖ్యంగా వివిధ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న కేటగిరీలో ఉన్న డ్రైవర్లు, మరి ఇతర మిత్రులు, మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులు చాలా బాగా మాట్లాడడం జరిగింది. దీని మీద ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మరి గౌరవ డీజీపీ గారితో కూర్చొని మరి రోడ్డు మీద ఎన్నో కారణాల వల్ల మరి రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నవి, ఎందుకు నివారించాలి అని చెప్పేసి ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఇది డిజైన్ చేయడం. దానిలో భాగంగానే గత 2-3 మాసాలుగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాము. అటు కార్యక్రమంలో కూడా గౌరవ మన శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, డాక్టర్ రోహిత్ రావు గారు కూడా ఎన్నో సందర్భాలు కూడా తనే రైడ్ చేసి, తనే మోటార్ సైకిల్ మీద, వెహికల్స్ మీద నడుపుకుంటూ, ఆ తర్వాత హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి కూడా ఈ కార్యక్రమంలో కూడా అందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. మరి ఇంత ఇంపార్టెన్స్ కన్నా ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు అన్ని మండలాల్లో కూడా, మరి మండల స్థాయిలో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించేసి ఈ అరైవ్ అనే ప్రోగ్రాం మీద వివిధ వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అందరూ కూడా అవేర్నెస్ ఇస్తా ఉన్నాం. మరి ఎందుకు వచ్చింది ఈ ప్రాధాన్యత అంటే, ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కావు. వాస్తవానికి ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కానే కావు. ఇవన్నీ కూడా డిసిషన్సే. అంటే ఒక కుర్రోడు హెల్మెట్ పెట్టుకోకుండా పోతే ఏమవుతుంది అని డిసిషన్ తీసుకున్నాకనే అది యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ సంఘటనలు కూడా, ప్రతి సంఘటన కూడా ర్యాష్ డ్రైవింగ్ అంటే నేను స్పీడ్గా పోతాను, అందరికన్నా ముందు పోతాను, ఆయన ఓవర్టేక్ చేసిపోతాను అని డిటర్మైన్ అయిన తర్వాతనే ఆ సంఘటన జరిగి విషాదమైన మంది ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, 5 నిమిషాల్లో పోయొస్తాయి కదా అని చెప్పేసి ఆ నిర్లక్ష్యం వల్ల, ఆ నిర్లక్ష్య ధోరణి వల్ల, ఆ నిర్లక్ష్య వాతావరణం వల్ల, ఆ డిసిషన్ వల్ల అక్కడ కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. బాబు గారికి ఈ సభా వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాంటి ఒక చక్కని కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, డిటిఓ గారికి, మరియు డిఎంహెచ్ఓ గారికి, తమ్ముడు నగేష్ గారికి, మరియు కౌన్సిలర్లకి, ఇతర సిబ్బంది అందరికీ, మరియు విద్యార్థులకు, పత్రికా సోదరులందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం డిజైన్ చేశారు అంటే ఎవరి కోసం? ఇక్కడ ఏం నిధులు ఇవ్వట్లేదు, రాజకీయంగా ఎలాంటి ప్రోగ్రాం జరగడం లేదు, ఏమీ లేదు. మనకేమన్నా ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు. కానీ వీళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ ఒక ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారు? కేవలం మనం బతకడం కోసం మాత్రమే. మనకు బతకడానికి వీళ్ళు ఇంత ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఏంటి అంటే చిన్న నిర్లక్ష్యం, మనందరము చేస్తున్నటువంటి చిన్న నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే నిజంగా పోలీస్ వాళ్ళకి ఏమీ రాదు, మనకే ప్రాణభిక్ష. సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తున్నారు, వాళ్ళకేమొస్తుంది? మనకే కదా. ఈ చిన్న ఒక్క నియమాలను పాటించకుండా ముందుకు వెళ్ళిపోతున్నాము, రోడ్లపైకి వెళ్ళిపోతున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల కనీసం కొంతమంది అయినా మేల్కొంటే బాగుంటుంది అని నాకు అభిప్రాయం.
సెకండ్ ఇమీడియట్లీ రెస్పాన్స్ చేయకుంటే 108 కాల్ చేయాలి. దాని తర్వాత కెరోటిడ్ పల్సేషన్ ఉందా, బ్రీతింగ్ తీసుకుంటున్నా లేదా చెక్ చేయాలి. అంటే శ్వాస నాడీ వ్యవస్థ ఉందా లేదా. నాడీ వ్యవస్థ ఎట్లా చెక్ చేయాలి? మేము డాక్టర్స్ కాబట్టి మాకు ఐడియా ఉంటుంది, మీరు కామన్ పీపుల్ కాబట్టి ఐడియా ఉండదు. కాబట్టి ఈ థైరాయిడ్ కార్టిలేజ్ నుండి లెఫ్ట్ సైడ్ 2 సెంటీమీటర్స్ వెళ్ళగానే ఇక్కడ ఒక మజిల్ కనబడుతుంది. ఆ మజిల్ పక్కకు కెరోటిడ్ పల్సేషన్స్ తెలుస్తాయి. సో మనం అక్కడ ఒక 2 సెకండ్స్ వరకు కెరోటిడ్ పల్సేషన్స్ అనేది చెక్ చేయాలి. నార్మల్ గా మీరు ఫీల్ అయినా కానీ మీకు తెలుస్తుంది, ఇక్కడ నాడి పెద్ద నరం ఉంటుంది, ఆ పెద్ద రక్తనాళం ఉంటుంది. ఆ రక్తనాళంలో మనకు తెలుస్తుంది నాడి వ్యవస్థ. సో మనం కూడా ఈ పేషెంట్ కి నాడి పనిచేస్తుందా లేదా ఇమీడియట్లీ చెక్ చేయాలి. దాంతో పాటు ఊపిరి తీసుకుంటున్నా లేదా, అంటే ఛాతీ భాగం పైకి వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. ఇదంతా 1 or 2 సెకండ్స్ లో చెక్ చేయాలి. ఇమీడియట్లీ చెక్ చేసినాక ఎప్పుడైతే నాడి వ్యవస్థ లేదు, ఊపిరితిత్తులు కూడా ఇమీడియట్లీ పైకి కిందకి రావట్లేదు, ఒకవేళ నోట్లో ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. ఈ 3 థింగ్స్ చెక్ చేసినాక ఇమీడియట్లీ ఆ రెస్పాన్సివ్నెస్ లేదు, నాడి వ్యవస్థ తీసుకొని మనము 90 degrees యాంగిల్ లో కంప్రెషన్ ఇవ్వాలి. ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి? అట్లా 30 కంప్రెషన్స్. ఎంత వేగం ఉండాలి? 100 to 120 beats per minute. అంటే మనం 30 కంప్రెషన్స్ కి అప్రాక్సిమేట్లీ మనం 18 to 20 seconds పడుతుంది. సో సిపిఆర్ ఎట్లా ఇస్తాం చూడండి. కంప్రెషన్స్ మనము 2 to 2.4 ఇంచెస్ అంటే 5 నుండి 6 సెంటీమీటర్ల డెప్త్ లో చేయాలి. మనము సిపిఆర్ చేయడానికి లయబుల్ ఉందా లేదా. అంటే ఇప్పుడు కాలుతున్న మనిషిని మనం పోయి మంటలలో దుంకి సిపిఆర్ చేయాలి, లేకుంటే ఏదో మోడ్లలో లేకుంటే డ్రైనేజ్ లోపల పడిన వ్యక్తి సిపిఆర్. అంటే సీన్ సేఫ్టీ, అక్కడ ఉన్న పరిసర ప్రాంతం ఇంపార్టెంట్ ఉంటుంది. సో అదంతా సీన్ సేఫ్ ఉందా లేదా అనేది చూస్తాం. దాని తర్వాత ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మనం ట్యాప్ చేసి అడుగుతాం, హలో ఆర్ యూ ఓకే, హలో అన్నా ఓకేనా. ఆయన 2 భుజాల దగ్గర ట్యాప్ చేసి ఓకేనా అంటే, కొంతమంది హైపోగ్లైసిమియా అంటే షుగర్ తక్కువ కావడం వల్ల ఇప్పుడు అందరు కూర్చోండి.